సరిగ్గా మీరు చెప్పినట్టుగా ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిషేధిస్తుంది. మనిషిని మనిషిగా చూడాలి అని చెప్తా ఉంది. కానీ ఈనాటికి కూడా కనీసం ఇది తప్పు, ఇలా చూడకూడదు అని రాజ్యాంగం చెప్తా ఉంది. బయట ప్రాక్టీస్ ఎలా ఉందనేటువంటి విషయం వేరు. అదే లేకపోతే నేను మనిషిని అనే అతనికి కూడా ఉండేది కాదు. కనుక రాజ్యాంగం ఉండటం వల్లనే ఆ దళితుడు ఆ రాజ్యాంగం ప్రకారం అంటరానితనం నిషేధం అని అలా ప్రకటించుకోగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు, అందుకోసం నిలబడుతున్నాడు. నేను మనిషిని గుర్తించాలని పోరాడగలుగుతున్నాడు. రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఇతర విద్య, ఇతర ఉద్యోగంతో, ఇతర అవకాశాల ద్వారా చేయగలుగుతున్నాడు. ఈ మేరకు రాజ్యాంగం అది సఫలీకృతమైంది అని అనొచ్చా? అందుకనే రాజ్యాంగం పట్ల ఒక క్రిటికల్ కామెంట్ చేసే వాళ్ళంతా ఆధిపత్య శక్తులు, ఈ సమాజం లోపల ప్రివిలేజెస్ అనుభవిస్తున్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాడేటటువంటి ఫ్రేజ్ ఎట్లుంటుంది అని అంటే రాజ్యాంగం విఫలం చెందింది అని అంటారు. కానీ నేనేమంటున్నాను అని అంటే రాజ్యాంగం విఫలం చెందలే. అసలు ఈ సమాజపు యొక్క మానసిక, సాంస్కృతిక, సాంఘిక స్వభావాన్ని మార్చకుండా 50లో మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, అప్పటికిప్పటికి ఏమన్నా తేడా ఉంది అని చెప్పి. ఏం తేడా లేదు. ఇవాళ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మొత్తం గ్లోబ్లోనే ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నటువంటి భారత్లో అతి ప్రధానంగా హైదరాబాద్ వైపు ఎదురు చూస్తుందనేటటువంటి ఈ నగరం లోపల ముస్లింలకు, హిందువులు ఇల్లు కిరాయికి ఇయ్యరు, కానీ అమృత మహోత్సవం చేస్తాం. దళితులకు ఇల్లు కిరాయికి ఇయ్యరు, క్రైస్తవులకు నుదుటిన బొట్టు లేకపోతే ఎవరు ఇల్లు కిరాయికి ఇయ్యరు. అంటే నీ ఇంటి మీద నువ్వు మాత్రమే జెండా పెట్టుకొని మేమందరం ఒకటిగా ఉన్నామని చెప్పేటటువంటిది ఒక పచ్చి బూటకం. ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు అని అంటే ఒకే ఇంటి లోపల అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవించగలరు. మహారాష్ట్ర లోపల ఒక స్టడీ జరిగింది, ఇప్పుడు హైదరాబాద్ లోపల ఒక స్టడీ జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్లో స్కై టవర్స్ బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, 25-30 అంతస్తుల బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి. ఈ భవనం లోపల 1000 ఇప్పుడు మై హోమ్ రామేశ్వరరావే అమ్ముతున్నాడు అని అనుకోండి. యూ జస్ట్ టేక్ ఏ 1 అపార్ట్మెంట్ ఆఫ్ హిజ్ కంపెనీ. 1000 అపార్ట్మెంట్లు ఒక లొకేషన్ లోపల ఉంటే ఇందులో ఉన్న కులాల వాళ్ళు ఎవరో ఒక సోషలాజికల్ స్టడీ చేస్తే మీకు తెలిసిపోతుంది. దే వోంట్ గివ్ ఏ హౌస్. అంటే నువ్వు కొనడానికి బొజ్జా భిక్షమయ్య గారికి 4 కోట్లు పెట్టి కొనడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా సరే మీరు అది కొనలేరు. ఒక ముస్లిం కొనలేడు. అతి భయంకరమైనది. ఏం అమృత మహోత్సవం నడుపుతున్నాం మనం. ఈ దేశం లోపల మారింది అనుకుంటున్న ఈ దేశం లోపల ఇతర కులాలకు, ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్లకు అదే బజార్లో ఉండేటటువంటి వాడు ఇంకొకటి ఇల్లు కిరాయికి కూడా ఇయ్యలేనటువంటి ఈ ఇంత దుర్మార్గమైనటువంటి దేశంలో అమృత మహోత్సవాలు చేస్తావు. ఏం జెండాలు పెట్టుకుంటే ఈ దేశపు యొక్క స్థితిగతులన్నీ మారతాయా? ఈ 8 ఏళ్ల కాలం లోపల బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన ఉండినటువంటి వైరుధ్యాలని తొలగించడం కొరకు అది చేసినటువంటి ప్రయత్నం ఏంటిది? ఇదంతా కూడా ఒక బేవకూఫు, ఒక రకమైనటువంటి చెప్పాలంటే ప్రజల్ని బ్లఫ్ చేయటం. అంటే కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయలేనటువంటి ప్రజలను ఆకర్షించేటటువంటి పనిని ఇన్ ద వే ఆఫ్ ఫాల్స్ నోషన్స్ దేశం చాలా ప్రధానమైనటువంటిది అని హిట్లర్ ఎట్లయితే దేశానికి ప్రాధాన్యతనిచ్చాడో ఇవాళ బీజేపీ కూడా దేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపు నుంచి అక్కడక్కడ ప్రజలు దేశం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనకెట్లా ప్రాబ్లం ఉంటుంది అని ఈ దేశాన్ని కాపాడుకోవాలని మాట్లాడుతున్న వాళ్ళంతా గుజరాతీలు వచ్చారు. వీళ్ళందరూ పోయి దుబాయ్లో వ్యాపారాలు చేస్తారు. దుబాయ్లో 50% హోటల్స్ గుజరాత్ బనియాలకు సంబంధించినటువంటి. ఇందులో ఒక్కడు కూడా భారతదేశపు సైన్యం లోపల పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాడు సైన్యంలో పనిచేయాలి అని అన్నప్పుడు ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులో ఇతరులో ఒక క్వశ్చన్ బలమైనటువంటి దాన్ని లేకపోయారు. మీది 3 తరాల చరిత్ర తీసుకుందాం, 4 తరాల చరిత్ర తీసుకుందాం. మోడీ గారు, షా గారు మీ కుటుంబం నుంచి ఎంతమంది సైన్యం లోపల పనిచేశారు, నీ రాష్ట్రం నుంచి ఎంతమంది సైన్యం. అసలు డూ యూ హ్యావ్ ఏ మోరల్ రైట్ టు స్పీక్ అబౌట్ ద పేట్రియాటిజం? దేశభక్తి గురించి మాట్లాడే హక్కు అసలు నీకుందా? ఈ దేశానికి నువ్వు ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చావు? ఈ సైన్యానికి నువ్వు ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చావు? నీ దేశంలో దరిద్రం ఎట్లా ఉంది? నీ దేశంలో ప్రజల హక్కులు ఎట్లా ఉన్నాయి? నీ దేశంలో హింస ఎట్లా కొనసాగుతుంది? నీ దేశంలో స్త్రీలకు సమానత్వం ఎంత ఇదిగా ఉన్నది? ఆనంద్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది, మిల్క్ కంపెనీ. మనకు హైదరాబాద్లో కూడా అక్కడక్కడ షాపులు కనిపిస్తూ ఉంటాయి. అదేదో ఆనంద్ కంపెనీ తోటి వచ్చేటటువంటి పాల ఉత్పత్తులు ఉంటాయి. అందులో పచ్చి కులం తాండవిస్తూ ఉంటాయి. ఏం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాం? ఏం అమృత మహోత్సవం గురించి మాట్లాడుతూ ఉన్నాం? నేనేమంటున్నానంటే రాజ్యాంగం వైఫల్యం కాదు, రాజ్యాంగాన్ని వైఫల్యం చేయటం కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి.